తమ్ముడు సూర్య, న్యూజిలాండ్ వంటి పెద్ద పెద్ద టీములపైనే 250, 270 కొట్టేవారు. ఈ చిన్న టీములైన యుఏఈ, నమీబియా వంటి టీములపై 160, 200 కొడుతున్నారు. ఏమైంది తమ్ముడు మీకు? ఏం కాలేదన్నా, అవి పేటిఎం, ఫోన్ పే సిరీస్లు. ఇది వరల్డ్ కప్ కదా, మన పిల్లకాయలు కొంచెం టెన్షన్ పడుతున్నారు అంతే. 2-3 మ్యాచ్లు ఆడితే అదే సెట్ అయిపోద్ది. తమ్ముడు కిసాను, ఈ మ్యాచ్ లో 24 బాల్లో 254 స్ట్రైక్ రేట్ తో 61 కొట్టావు. వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి వచ్చిన తర్వాత 6 మ్యాచ్ల్లో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో చెదగొట్టావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టావు. థ్యాంక్ యూ గంభీర్ భయ్య. ఇదే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లోనే, తర్వాత జరిగే మ్యాచ్ లోనే కొనసాగుతుంది. ఇంకా తగ్గేదే లేదు. తమ్ముడు సంజు, న్యూజిలాండ్ తో 5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యావు. ఏదో నీ అదృష్టం బాగుండి అభిషేక్ శర్మకు బాగోక ఈ మ్యాచ్ లో అవకాశం దొరికింది. ఈ మ్యాచ్ కూడా ఎట్లా ఆడితే ఎట్లా? అది కాదు సూర్యాబాయ్, నేను ఆడింది 8 బాల్స్, 275 స్ట్రైక్ రేట్ తో 22 పరుగులు చేశాను. అందులో 3 సిక్స్లు, 1 4 తో పాజిటివ్ ఇంటెంట్ తోనే ఆడాను. అందువల్లే మన స్కోర్ 200 దాటింది. లేదంటే యూఏతో కొట్టినట్టు 160 పరుగులకే మనోళ్ళు అయిపోయేవాళ్ళు. అయినా రింకు తమ్ముడు పర్ఫార్మెన్స్ కంటే నా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా అన్న. లాస్ట్ మ్యాచ్ లో 14 బాల్కి 6 పరుగులు, ఈ మ్యాచ్ లో 6 బాల్కి 1 పరుగు కొట్టాడు. అలాంటప్పుడు మీరు రింకు తమ్ముడిని కాకుండా నన్ను అంటున్నారేంటి సూర్యాబాయ్? అన్నా సంజు, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి కానీ నా గురించి ఏందన్నా? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నా? తమ్ముడు రింకు, నాకంటే బాగా ఆడే వాళ్ళ గురించి నేను చెప్తే ఏం బాగుంటుంది తమ్ముడు? నాకంటే బాగా ఆడలేని నీ గురించి చెప్తే కదా నాకు టీంలో ప్లేస్ ఉంటుంది. తమ్ముడు వరుణ్ చక్రవర్తి, నువ్వు వేసే బాల్ ఎక్కడ పడుతుందో ఎలా వెళ్తుందో తెలియటం లేదు. ఏంటి తమ్ముడు ఈ మిస్టరీ? నువ్వు బౌలింగ్ కి రాకముందు మా బ్యాటర్లు బాగానే ఆడారు. 7 ఓవర్లో 67 పరుగులకి 1 వికెట్ తో మంచి పొజిషన్ లో ఉన్నాం. నువ్వు వచ్చిన తర్వాత మా బ్యాటింగ్ అంతా కొలాప్స్ అయ్యింది. చివరకు 116 పరుగులకి ఆల్అౌట్ అయ్యాం. అంతా నీ బౌలింగ్ మహిమే తమ్ముడు. అన్నా నీకు తెలుసో లేదో, నేనే వరల్డ్ బెస్ట్ బౌలర్ని. నా బౌలింగ్ ఆడాలంటే కొంచెం ఇంటెంట్ తో పాటు కొంచెం దిమాగ్ కూడా ఉండాలి, లేదంటే ఇట్లానే జరుగుతాయి. ఇప్పుడు కుంపు పాండ్యా, ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో 52 పరుగులు చేసి బౌలింగ్ లో 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచావు. ఇట్లానే నెక్స్ట్ జరగబోయే పాకిస్తాన్ తో కూడా ఇట్లానే ఆడి నీ సత్తాను పాకిస్తాన్ తో అంతే, వేరే చెప్పాలా? పర్ఫార్మెన్స్ డబుల్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కొంచెం తడబడ్డా, బౌలింగ్ లో బాగా రాణించారు. అలాగే నెక్స్ట్ పాకిస్తాన్ తో బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను బాగా రాణించి పాకిస్ కు చుక్కలు చూపించాలి.